ప్రాజెక్టు ప్రపంచానికి అందుతుంది. ఇప్పుడు మేము ప్రస్తుతం తయారు చేస్తున్న ఈ ప్రాజెక్టు సంపూర్ణ భగవద్గీత, సంగీత భరిత సంపూర్ణ భగవద్గీత, కర్ణపేయంగా ఉంటుంది. వింటే మళ్ళీ మీరు వదిలిపెట్టరు, అలా రికార్డ్ చేశాం. 150 మంది టెక్నీషియన్స్, స్కాలర్స్ అవిశ్రాంతంగా 7 సంవత్సరాల పాటు రికార్డింగ్ థియేటర్లో కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి అంత మ్యూజికల్ మెడిటేషన్లో మీరు కూర్చున్న అనుభూతిని కలిగించే టెక్నాలజీలో, సౌండ్ టెక్నాలజీలో దాన్ని రికార్డ్ చేశాం. జస్ట్ లైక్ దట్ అలా చేసేలేదు. ఇది జాతికి అంకితం చేశాం. మీరు వినండి, ఆనందించండి, పరవశించండి, అర్థం చేసుకోండి, ఆచరించండి, తరించండి. ఇప్పుడు ఇంగ్లీష్లో రికార్డ్ చేస్తున్నాం. దీన్ని అతి త్వరలో ట్రంప్ చేతుల మీదుగా అమెరికాలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం. ప్రాజెక్టు పూర్తయ్యే దశలో ఉంది. దీనికి కూడా చేయూత కావాలి. ఇది కాక అనేక దేవాలయాలు చూస్తున్నాం. దేవాలయాలన్నింటిలోనూ భజనలు, భక్తి పాటలు వేస్తున్నారు. ఇది చాలా ఆశ్చర్యకరం. భక్తి పాటల్లో మనకేం కనిపిస్తుందంటే పరమాత్మను అంత గొప్పవాడివి, ఇంత గొప్పవాడివి. ఆయన మనమేం మెచ్చుకోకర్లా, ఆయన గొప్పతనం ఆయనకు తెలుసు. అదే విభూతి యోగంలో చెప్తాడు ఆయన అర్జునుడు అడ్డం పెట్టుకుని. ప్రపంచంలో సమధికమైన, సుప్రతిష్ఠుడైన, సమధికంగా ఏ ఏ వస్తు విశేషాలలో నేనున్నానో తెలుసుకో అర్జున అని చెప్తాడు. దాని పేరు విభూతి యోగం. ఆయన మనం మెచ్చుకోకర్లా, కానీ మనం ఆయన నుంచి తెలుసుకోవాల్సింది ఏమిటంటే ఆయన అనుగ్రహాన్ని శాశ్వతంగా పొందడం కోసం ఏ కర్మ చేస్తే ఆయన అనుగ్రహాన్ని పొందుతాం, అది మనం తెలుసుకోవాలి. అదంతా ఉన్నది భగవద్గీతలో మాత్రమే. అందుకని ఈ భగవద్గీత ప్రతి దేవాలయంలోనూ మారుమోగాలి. దేవాలయంలో వినిపించవలసింది ఏమిటి? భగవద్గీత. భక్తి పాటలు కాదు. ఎంటర్టైన్మెంట్ కోసం వినండి, పాటలు వినండి, భజన చేయండి, గంతులు వేయండి, ప్రసాదాలు తినండి. ప్రసాదం తింటే ఏం జరుగుతుంది? గంటలో అరిగిపోతుంది. గుడికి వెళ్ళి కొబ్బరికాయ కొట్టావు, ఎందుకు కొట్టామో తెలియదు. దండం పెట్టుకుంటున్నాం, ఏం కోరుకుంటున్నామో తెలియదు. హుండీలో డబ్బులు వేస్తున్నాం, దేనికో తెలియదు. ఇవన్నీ తంతులు. దేవాలయంకి దానికోసం వెళ్ళకూడదు మిత్రులారా. దైవ దర్శనం కోసం వెళ్ళేవాడికి ఉండవలసిన క్వాలిఫికేషన్ ఏమిటో తెలుసా? పరమాత్మ, నువ్వు చెప్పిన భగవద్గీత, జగద్గురు నువ్వు చెప్పిన భగవద్గీత చదివాను, ఇవాళ నా కళ్ళు తెరుచుకున్నాయి, ఈ శ్లోకం నన్ను ఆనంద పెట్టింది, ఇవాళ నుంచి నేను ఈ శ్లోకాన్ని ఆచరించడం ప్రారంభిస్తున్నప్పుడు నాకు అమేయమైన ఆనందం జనిస్తోంది. ఇంత ఆనందం నాకు ఇచ్చినందుకు థ్యాంక్స్ చెప్పడం కోసం నీ గుడికి వచ్చాను స్వామి. నాకు ఇంతకంటే నీ నుంచి నాకు ఇంకేం అక్కర్లేదు. నా శక్తిని ఇంకా పెంచు, నేను సమాజానికి ఇంకా ఇస్తా, ఇంకా సేవ చేయాలనుంది. ఇది కోరుకోవడం కోసం రా. మా అమ్మాయి 10th క్లాస్ పాస్ అయితే కుంటుకుంటూ వస్తా, దేక్కుంటూ వస్తా, పాక్కుంటూ వస్తా, గుండి చేయించుకుంటా. నా బొత్స, నీ బొత్స ఎందుకు రా వాడికి? ఎందుకు వాడికి? ఏమని చెప్పాడు పరమాత్మ? నేను పొందదగింది కానీ పొందవలసింది కానీ నాకేది లేదు. సర్వసమర్థుడు. దేవుడు ప్రత్యక్షమైతే ఏమడుగుతాడు? నీకేం కావాలి, నీకేం కావాలని అడిగేవాడికి ఎంత ధైర్యం ఉండాలి, ఎంత సర్వశక్తి సంపన్నుడై ఉండాలి. నువ్వు ఏదడిగినా ఇవ్వడానికి సిద్ధపడేవాడు మాత్రమే ఆ ప్రశ్న అడుగుతాడు. వాడు పరమాత్మ. ఈ తత్వం తెలుసుకోండి. పిచ్చ పనులన్నీ, చెత్త పనులన్నీ, అధర్మంగా చేసే పనులన్నీ, అక్రమంగా చేసే పనులన్నీ చేసేసి గుడికి వెళ్ళి హుండీలో ఓ 10 కోట్ల రూపాయలు వేస్తే దేవుడు కరుణించేసి, నేను చాలా ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్లో ఉండగా నన్ను 10 కోట్లు ఇచ్చి ఆదుకున్నావురా, థ్యాంక్ యూ సో మచ్, మన దగ్గర సేమ్ క్యాష్ సేమ్ క్యాస్ట్ అని ఆశీర్వదిస్తాడని పాపం వీడు అందుకని వేసేస్తున్నాడు. ఒక అజ్ఞాత భక్తుడు తిరుమల హుండీలో 10 కోట్లు. ఎందుకురా నీకు వాడికి 10 కోట్లు? ఏం చేస్తాడు వాడు? నువ్వు ఏదంటే అది ఇచ్చేస్తున్నాడే. బంగారం అన్నావు, కొండలు ఇచ్చేశాడు. వెండి అన్నావు, కొండలు ఇచ్చేశాడు. వజ్రం అన్నావు, గనులు ఇచ్చేశాడు. అందులోంచి కిలో గిల్లి ఒక కిరీటం చేయించి ఆయన నెత్తి మీద పెట్టి ఆర్ యు సాటిస్ఫైడ్ అన్నట్టుగా చూస్తుంటాడు. వాడి గనుల్లోంచి 1 కిలో వాడికి ఇచ్చి ఆర్ యు సాటిస్ఫైడ్ అంటున్నాడండి వీడు. నాదత్తే కస్యచిత్ పాపం నచైవ సుకృతిం విభు అజ్ఞానేనావృతం జ్ఞానం తేన ముహ్యంతి జంతవః. ఇది పరమాత్మ చెప్తోంది మానవలోకానికి. ఎవని పాప పుణ్యములను పరమాత్మ స్వీకరింపడు. నీ పుణ్యం నీ అకౌంటే, నీ పాప నీ అకౌంటే. అనుభవించి తీరవలసిందే. అవశ్యం అనుభోక్తవ్యం. కృతం కర్మ శుభాశుభం. అది శుభమైన అశుభమైన నువ్వు చేసిన కర్మ నువ్వు అనుభవించవలసిందే. అందుకని మంచి చెయ్యి, మంచి జన్మ వస్తుంది. మంచి చెయ్యి, కలిసి వస్తుంది. వాడు దుర్మార్గుడు అండి, వాడికి బాగా కలిసి వచ్చింది. వాడికి ఎందుకు అలా ఉన్నాడు? వాడు ఎప్పుడో చేసుకున్నాడు, అనుభవించాడు. ఇప్పుడు వాడికి సెకండ్ హాఫ్ ఉంటుంది, అది కూడా చూస్తాం మనం. లైఫ్ కూడా సినిమా లాంటిదే. ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ ఉంటుంది. సెకండ్ హాఫ్
సెకండ్ హాఫ్ బాగుండాలంటే ఫస్ట్ హాఫ్ మంచి పనులు చేయనా అన్న, అది చెప్పండి పిల్లలకి. కాబట్టి ఇది తెల్లారులు ఇవాళ ఏదో మీరు లేచేట్టు లేరు, ఈరోజు శివరాత్రి చేసేట్టున్నారు. నాకు జాగరణ పెట్టి భగవద్గీత 8-9 గంటలు పెట్టి ఇంకా హైదరాబాద్ వెళ్ళే సమయం ఆసనమైంది. నా లోపల కూడా గంట కొడుతోంది. సో భగవత్ కీర్తనతో ప్రారంభించాం. ఇప్పుడు మనం అందరం కలిసి ఒక భజనతో ఈ భగవద్గీత అనేది సముద్రం, దాన్ని చిన్న కమండలంలో బంధించడం దుస్సాధ్యం. ఎంత చెప్పుకున్నా 5-6 శ్లోకాలు చెప్పుకోగలం. 500 శ్లోకాలు ఎప్పటికి పూర్తవుతాయి? రోజుకు ఒక శ్లోకం చెప్పుకుంటే భగవద్గీత అంతా 700 శ్లోకాలు 2 సంవత్సరాలు చెప్పుకోవచ్చు. సంక్షిప్తంగా చెప్పామంతే. కాబట్టి నా అర్థింపు ఏమిటంటే, చప్పట్లు కొట్టి వెళ్ళిపోకుండా డూ సంథింగ్ టు భగవద్గీత ఫౌండేషన్, ప్లీజ్ సపోర్ట్ టు భగవద్గీత. నేను వినమ్రంగా ఇది నేను భగవద్గీత చెప్పగలను అంతే మిత్రులారా. భగవద్గీత పాడగలను, భగవద్గీత ప్రచారం చేయగలను, అంతవరకే నా సంపత్తి. నా దగ్గర డబ్బు లేదు. ప్రాజెక్టులు చేయాలంటే డబ్బే కావాలి. ఈ దేశంలో మొట్టమొదటి ఈ సంపూర్ణ భగవద్గీత ఎక్కడికి చేర్చాలనుకున్నామో తెలుసా మిత్రులారా? కృష్ణుడు పుట్టిన మధుర దేవాలయంలో మోగాలి. అక్కడ కూడా భజనలు భక్తి పాటలు పెడుతున్నారు. దురదృష్టం. ఈ భగవద్గీత గుజరాత్లో శ్రీకృష్ణ పరమాత్మ పరిపాలించిన గుజరాత్కి చేర్చాలి, గుజరాతీలో రికార్డ్ చేసి. మా తదుపరి లక్ష్యం శ్రీకృష్ణ పరమాత్మ అవతారం చాలించిన తర్వాత కూడా ఆయన హృదయం ఈ రోజుకి శిల రూపంలో సజీవంగా ఉంది అని కోట్లాది మంది హిందువులు విశ్వసించే పూరి జగన్నాథుడి దేవాలయానికి చేర్చాలి, ఒడియా మీనింగ్తో రికార్డ్ చేసి. ప్లీజ్ సపోర్ట్. దీంతో పాటు సౌత్ ఇండియాలో మన దక్షిణ భారతదేశంలో 2 ప్రధానమైన క్షేత్రాలు ఉన్నాయి. ఒకటి ఉడుపి, కన్నడలో రికార్డ్ చేసి ఆ దేవాలయానికి అందించాలి. రెండవ దేవాలయం గురువాయూర్, కేరళలో, మలయాళంలో రికార్డ్ చేసి ఆ దేవాలయానికి అందించాలి. ఇవన్నీ ఎవరు పూనుకున్నా లేదు, మన సంపాదనలో కొంత దీనికి ఇద్దాం, దీన్ని సపోర్ట్ చేద్దాం, ఈ భగవద్గీతని ప్రపంచవ్యాప్తంగా పంచిపెడదాం. ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందూ దేవాలయాలన్నింటిలోనూ భగవద్గీత మారుమోగాలి. అది ప్రతి ఒక్కరి చెవిలో పడాలి. కర్తవ్యం ఏమిటో తెలుసుకోవాలి. ఈ కర్తవ్య బోధకున్న విలువ ఏమిటో తెలుసుకోవాలి. అప్పుడు మాత్రమే జీవిత విలువ అర్థమవుతుంది మిత్రులారా. లేకపోతే పుట్టాం పోయాం అన్నట్టుగా ఉంటుంది. కాబట్టి వీటన్నిటికీ దృష్టిలో పెట్టుకొని ఇక్కడ ఉన్న 100 మందో 1000 మందో లేకపోతే 5-6 వేల మందికో చెప్పడం కాదు. మీ స్నేహితులు ఉంటారు, ఎవరికి ధనం ఉన్నా, ఎవరికి ప్రభుత్వ పెద్దల దగ్గర ఉన్నా దయచేసి భగవద్గీతకి, మేము హైదరాబాద్లో భగవద్గీతకి స్కూల్ స్థాపించాలనుకున్నాం. దట్ ఈజ్ ఆల్సో ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ ఇన్ ది వరల్డ్. భగవద్గీత స్కూల్ సపోర్ట్ చేయండి. మేము ప్రభుత్వానికి ల్యాండ్స్ అడుగుతున్నాం. ఇవన్నీ అడిగే మార్గంలో చాలా దురదృష్టకరమైన రెస్పాన్స్ వస్తూ ఉంటుంది. ప్రభుత్వాల ప్రియారిటీలు వేరుగా ఉన్నాయేంటి? మంచి సమాజాన్ని రూపొందించడం కోసం ఈ మార్గంలో ఒక జీవితం అంతా తాకట్టు పెట్టి ఇందులోకి వస్తే ప్రభుత్వాల్ని అడుక్కునే దశలో ఉందేమిటి, ఉన్నామేమిటి? మళ్ళాంటి వాళ్ళని గుర్తించి వాళ్ళంతటి వాళ్ళే వచ్చి గౌరవించి ఏం కావాలో ఇవ్వాలి కదా. ఈ కావాలన్నది వ్యక్తి కాదు కదా, ఇది ఫౌండేషన్ కదా. మాకు అహంకారం లేకుండా ఉండటం కోసమే మేము పెట్టుకున్న పేరు, మా తండ్రి పేరో మా పేరో పెట్టుకోలేదు ఫౌండేషన్స్కి. చాలామంది అలా పెట్టుకుంటారు. మా ఫౌండేషన్ పేరేమిటో తెలుసా? భగవద్గీత ఫౌండేషన్. సర్వం శ్రీకృష్ణ అర్పణమస్తు. కాబట్టి అందరూ చేయూతనిచ్చే మార్గంలో ఆశీర్వదిస్తారని ప్రార్థిస్తూ ఈ భజన చేద్దాం. నాతో పాటు మీరు కూడా గొంతు కలపండి. గోవింద కృష్ణ హరి అని నేనంట, అది మీరు అన్నారు. గోపాల జై జై అది మీరు అనాలి. రాధారమణ హరి గోపాల జై జై. నారాయణ హరి గోపాల జై జై. పాండురంగ హరి గోపాల జై జై. మెమరైజ్ అయిందా? గోవింద కృష్ణ హరి గోపాల జై జై. పాడండి. గోవింద కృష్ణ హరి. సూపర్. అంతకంటే మరీ నన్ను డామినేట్ చేసేట్టుగా పాడకండి. ఎందుకంటే అలా పాడారనుకోండి, మన వాళ్ళు చాలా తెలివిగల వాళ్ళు, ఇక్కడ ఉన్న శివరామయ్య వీళ్ళందరూ బాగా అబ్జర్వ్ చేస్తుంటారు.
ఏమిటంటే లాస్ట్ ఇయర్ పిలిచారు, ఈ సంవత్సరం పిలవలేదు ఏంటండి అని అడిగాను అనుకోండి. మీ ప్రోగ్రాంలోనే మాకు తెలిసిందండి మా ఊళ్ళో ఇంత గొప్ప గాయకులు ఉన్నారని, మిమ్మల్ని అక్కడి నుంచి పిలవడం దేనికంటే డబ్బులు దండగా, మా వాళ్ళు అద్భుతంగా పాడుతున్నారు అని నా బొచ్చులో రాయేసే ప్రమాదం ఉంది. అందుకని డామినేట్ చేసేట్టుగా పాడరని ప్రార్థిస్తూ చక్రధర ఆశ్రితవత్సల ద్వారకాధిపతి విశ్వమంగళ విభో శ్రీవత్సాంకిత శ్రీకౌస్తుభధర గిరిధర గోకుల పాలక కంసదర్పహరి జై కాళీయ మర్దన దుష్ట శిక్షణ హరి శిష్ట రక్షణ హరి జగదాధార కలుష విదూర జతుకుల తిలక ఆనందకారక నవనీత చోర వేణుగాన ప్రియ పురాణ పురుష ముని జన సంస్కృత దుఃఖ విమోచన ఆనందనందన జ్ఞానప్రదాయక మోక్షప్రదాయక జయ దేవకి ప్రియసుత యశోదనందన వసుదేవా ప్రియ సుందర సుమధుర హితాచార్య హరి కరుణా సాగర మకర కుండలధర బృందావనచారి రుక్మిణీ వల్లభ సత్యభామా ప్రియ గోపీ జనహిత పతిత పావన హరి హరే రామ 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 హరే 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 కృష్ణ 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 హరే హరే జయ
సర్వోపనిషదో గావో దోగ్ధ గోపాలనందన పార్థో వత్స సుధీర్భోక్తా దుగ్ధం గీతామృతం మహత్తు అన్నాడు. పరమాత్మ ప్రకటించినట్టు ధేనూనాం అస్మి కామధుక్, పాడియావులలో కామధేనువు నేను అన్నాడు. గోవుకి అంత ప్రాధాన్యం ఇచ్చాడు పరమాత్మ. యతో గావస్తతో కృష్ణ, ఎక్కడ గోవు ఉంటే అక్కడ కృష్ణుడు ఉంటాడు. యతో కృష్ణస్తతో ధర్మ, కృష్ణుడు ఎక్కడుంటే ధర్మం అక్కడ ఉంటుంది. యతో ధర్మస్తతో జయ, ధర్మం ఎక్కడుంటే జయం అక్కడ ఉంటుంది. కాబట్టి సర్వోపనిషదో గావో దోగ్ధ గోపాలనందన, ఉపనిషత్తులన్నీ గోవులు. గోపాలనందనుడైన శ్రీకృష్ణ పరమాత్మ పాలు పితుకువాడు. అర్జునుడు లేగదూడ, మహత్తరమగు గీతామృతము పాలు. సద్బుద్ధి గల జిజ్ఞాసువులే ఆ పాలను త్రాగువారు. ఇవాళ ప్రకృతి కూడా సహకరించి వస్తున్నప్పుడు చెప్పారు మన వాళ్ళందరూ, సాయంత్రం వర్షం పడేట్టుగా ఉంది గురుదేవా అంటే, గురుదేవా నన్ను అనకండి, పరమ గురువు ఉన్నాడు, ఆయన ప్రపంచానికి ఏ పాఠం అయితే చెప్పాలనుకున్నాడో ఆయన పాఠానికి ఆయనే అంతరాయం ఎలా కలిగిస్తాడండి, ఆయన ఉంటాడు అని. ఒక్క చుక్క కూడా పడకుండా దీని తర్వాత పడుతుంది చూడండి, అప్పుడు అది వర్షం కాదు, హర్షం. కాబట్టి ఇంటింటా గీతా జ్యోతి, ఇంటింటా గీతా జ్యోతి వెలగాలి. గుర్తుపెట్టుకోండి, భగవద్గీత లేని ఇల్లంటూ ఉండకూడదు. భగవద్గీత ఉన్నా భగవద్గీత చదవని ఇల్లాలంటూ ఉండకూడదు. భగవద్గీత చదవని తండ్రి అంటూ ఉండకూడదు. భగవద్గీత మా అమ్మకి తెలుసు, మా నాన్నకి తెలుసు, నాకు కూడా తెలుసు అని 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 అనని బిడ్డంటూ ఉండకూడదు. అలా ఉత్తమ సమాజ నిర్మాణం జరగడానికి, స్వార్థం లేని ఉత్తమ సమాజ నిర్మాణం జరగడానికి భగవద్గీత బాల్య దశ నుంచే నేర్పించడం ప్రారంభించండి. ఉత్తమ సమాజం నిర్మించడంలో హిందూ బంధువులందరూ ఏకం కండి. జై శ్రీరామ, జై శ్రీకృష్ణ, భారత్ మాతాకి. సర్వేపి సుఖినః సంతు, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చిత్ దుఃఖభాగ్ భవేత్. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహిషాః. గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. స్వస్తి. మరొకసారి టీచర్ రామకృష్ణ గారు, ఎస్ పాండురంగయ్య గారు, రుక్కునందన్ గారు, ఈశ్వరెడ్డి గారు, ఎక్స్ఎమ్మెల్యే రావుల రవీంద్రనాథ్ రెడ్డి గారు, వీరందరికీ ఒకసారి పేరు పేరున, నాకు కొంతమంది తెలుసు, ఇవన్నీ రిజిస్టర్ కావడం కూడా కష్టం. సో ఈ కార్యక్రమానికి రథసారథులై ఎన్ని రోజుల నుంచి ప్రారంభిస్తే, ఒక పెళ్లి చేసినట్టే ఎన్ని రోజుల నుంచి ఒక కార్యక్రమం ప్లాన్ చేస్తే ఇవాళ ఇంత సజావుగా జరిగింది. దానికి కారకులైన ప్రతి ఒక్క మహాత్ముడికి నేను కృతజ్ఞతాపూర్వక ఆశీస్సులు అందజేస్తూ ఈ కార్యక్రమాన్ని విజయం చేకూర్చి, ఇదంతా ప్రతి అక్షరం జాగ్రత్తగా విని అర్థం చేసుకునే ప్రయత్నంలో ఇంటి ముఖాలు పడుతున్నాను. సనాతన ధర్మ బంధువులందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను, ఆశీస్సులు అందిస్తున్నాను. జై శ్రీరామ్. మా ఫలేషు కదాచన మా కర్మ ఫలహేతుర్భూః మా తే సంగోస్త్వ కర్మణి. హలో, నాకు ఈ ఊళ్ళో తారసపడ్డ మొదటి ధర్మబంధువు, ఆత్మబంధువు శివరామయ్య.
భగవద్గీత ఫౌండేషన్కి ఎవరు సపోర్ట్ చేయాలనుకున్నా ఈయన దైవబంధు భగవద్గీత ఫౌండేషన్కి నాకు మధ్యలో దీన్ని ఏమంటాం ఒక వంతెన, ఒక వారధి. సో వారిని సంప్రదించడం ద్వారా మీరు చెక్ రూపంలో ఇవ్వాలి అని అనుకుంటే ATG అంటే దీనికి ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్జంప్షన్ కూడా ఉంది భగవద్గీత ఫౌండేషన్కి. ఎవరైనా చెక్ ఇవ్వాలనుకుంటే అది ఆన్ ది నేమ్ ఆఫ్ భగవద్గీత ఫౌండేషన్ అని రాసి వారికి ఇవ్వండి. వారు మాకు అందే ఏర్పాటు చేస్తారు. మీరందరూ ఒక మాట అనుకుని ఇస్తే వారు పోస్ట్ చేయడమో లేకపోతే వారు వ్యక్తిగతంగా వచ్చి ఫౌండేషన్కి ఇవ్వడమో ప్రతి పైసా ఫౌండేషన్కి చేరుతుంది. తద్వారా మేము చేసే ధర్మ ప్రచారాలకు వీటిని ఉపయోగిస్తున్నాం. మనీ ఇవ్వాలని ఎవరన్నా అనుకుంటే అంటే వీలైనంత వరకు మీరు డబ్బు ఇవ్వకుండా ఉండటం కోసమే ప్రయత్నించండి. చెక్సే ఇవ్వడానికి ప్రయత్నించండి. డబ్బు ఇచ్చినా కూడా అది అకౌంట్లోకి వెళ్లకుండా అది కూడా ఫౌండేషన్ ద్వారానే జనాలకి ఖర్చు పెట్టబడుతుంది. అది ఇవ్వాలనుకున్న వాళ్ళు కూడా వారికే ఇవ్వండి. అవన్నీ వారి లెక్క కట్టి ప్రతి ఒక్కరికి. రెండవది, ఎవరిస్తున్నారో వారి తాలూకు డీటెయిల్స్ అన్నీ క్లిక్ చేసి ఇవ్వండి. ఎందుకంటే మిమ్మల్ని మేము గుర్తుపెట్టుకోవడం కోసం లేదా మీకు మేము రిసీప్ట్స్ పంపించడం కోసం. మేము 25,000 దాటితే మేము రిసీప్ట్స్ ఖచ్చితంగా కట్ చేయాల్సింది 10,000 దాటితే. సో ఆ రిసీప్ట్స్ మీ పేరు మీద మీకు అందించడం కోసం ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్జంప్షన్ లెటర్ ఏదైతే ఉందో ఆ ATG లెటర్ మీకు దాంతోపాటు పంపించబడుతుంది. ఇవి పంపించాలంటే మీ అడ్రస్సు, మీ ఫోన్ నెంబరు, మీ PAN నెంబరు, ఈ 3 గుర్తుపెట్టుకోండి. మీ పేరు, మీ అడ్రస్సు, మీ ఫోన్ నెంబరు, మీ PAN నెంబరు, ఇవన్నీ రాసి చెక్స్ రూపంలో మీరు ఫౌండేషన్కి అందజేయచ్చు. అలా మీరు సహాయం చేసే పెద్ద మనసుతో ఈ వేదిక మీదకి వచ్చిన ప్రతి ఒక్కరికి నేను చాలా శిరస్సు వంచి కృతజ్ఞత తెలియజేస్తున్నాను. అందరం కలిసి హిందూ సమాజాన్ని, సనాతన ధర్మ సమాజాన్ని దీనికి పటిష్టత చేకూరుతాం. ఊరికే వినేసి వెళ్ళిపోవడం కాకుండా మీ ఊళ్ళో భగవద్గీత నేర్పించే వాళ్ళు ఎవరైనా ఉంటే ఒక దేవాలయం ఎంచుకుని దేవాలయానికి అనుబంధంగా భగవద్గీత స్కూల్ నిత్యం రన్ అవుతూ ఉండాలి. ఎంతమందికి వస్తే ఎంతమంది బిడ్డలకు వస్తే ఇప్పుడు మళ్ళీ మనం ఇంకొకరిని తీసుకుని సండే వాళ్ళు వెళ్తారు కదా, ఆ పుస్తకం పట్టుకుని నేర్చుకుంటారు కదా. దీని ఏమంటారు, ఈ రెఫరెన్స్లు తీసుకోవడం అనేది నాకు చాలా దురదృష్టం అనిపిస్తుంది. వాళ్ళలాగా వీళ్ళలాగా మనం అందరికీ ఇన్స్పిరేషన్, వాళ్ళ నుంచి మనం తీసుకోవాల్సిన అవసరం లేదు. కాబట్టి మీరు ప్రతి సాటర్డేనో సండేనో వీలైనంత వరకు ఈ ఊళ్ళో ఉన్న ఒక గీతా టీచర్, భగవద్గీత బోధకుడు, భగవద్గీత ఆచార్యుడు, భగవద్గీత ఉపాధ్యాయుడు, వీళ్ళని ఒకరిని సెలెక్ట్ చేసుకుని ఊరంతా భగవద్గీత నేర్చుకోవడానికి ప్రయత్నించండి. పక్క గ్రామాలకు కూడా ఆదర్శం కండి. రాబోయే రోజుల్లో మనమందరం చైతన్యం అయితే, మనమందరం గట్టిపడితే మన రాష్ట్ర ప్రభుత్వం భగవద్గీతని 5వ తరగతి నుంచే పాఠ్యాంశంగా ఎందుకు చేర్చదండి? ఎందుకు చేర్చదు? ఇది మత గ్రంథం కాదు కదా, అందరూ బాగుండాలి అని చెప్తోంది భగవద్గీత. ఎవడరా దీన్ని మత గ్రంథం అంటోంది? ఇంకోటి ఎవడో హిందువే అంటాడు. ఈ భగవద్గీత మన క్లాసుల్లో చెప్తే పక్క మతాల వాళ్ళు హర్ట్ అవుతారు. సార్ వీడికి ఏం తెలుసు భగవద్గీత గురించి, భగవద్గీతలో ఏముందో వీడికి ఏం తెలుసు అని పక్క మతాల వాళ్ళు హర్ట్ అవుతారని. నువ్వు బాగుండాలి, పని బాగా చేయాలి, పని లోక శ్రేయస్సు కోసం చేయాలి అని చెప్తే పక్క మతం వాడు హర్ట్ అయిపోతాడా? నేను ఉదాహరణ అందుకనే చెప్తున్నాను. అందరూ కలిసి చేస్తే, అందరూ కలిసి ఉద్యమిస్తే ఒక రాష్ట్రం రాగాలేంది. ఆఫ్టర్ ఆల్ భగవద్గీతను 5వ తరగతి నుంచి పాఠ్యాంశంలాగా మనం సాధించుకోలేమా అండి? వీళ్ళందరూ కలిసి ఊరు నుంచి, జిల్లా నుంచి, రాష్ట్రం నుంచి, దేశం దాకా వ్యాపిస్తే, మోడీ దృష్టికి వెళితే, అక్కడ దాకా తీసుకువెళ్తే భగవద్గీతని జాతీయ గ్రంథంగా ప్రకటించుకోలేమా అండి మనం? ఎందుకంటే ఈ జాతిలో పుట్టిన జ్ఞానాన్ని మనం కాపాడుకోకపోతే ఇంకెవడు కాపాడుతాడండి? బయట నుంచి వచ్చిన గ్రంథాలన్నీ ఇక్కడ రాజ్యం వేరేసి మనల్ని మార్చేయడానికి ప్రయత్నిస్తుంటే ఇంత బలహీనంగా ఉండటం చాలా దుర్మార్గం, దారుణం. సీరియస్గా ఆలోచించండి మిత్రులారా, సీరియస్గా ఆలోచించండి. ఒక్కసారి భగవద్గీత పిలుపు వినిపిస్తే కోట్లాది మంది వచ్చేసేలా వరదలాగా ఆ స్థాయికి భగవద్గీత ఉపదేశాలు ఊరూరా ఇంటింట ఈ గీతా జ్యోతులు మహోత్కృష్టమైన జ్యోతుల్లాగా ప్రకాశంగా ప్రతి ఇంటికి చేరాలి. దేశం స్థాయిలో ఇది ప్రచారం కావాలి. జై శ్రీకృష్ణ. స్వామి ఒక శ్లోకం. పవిత్రానాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే, సంభవామి యుగే యుగే. స్టెప్ ఆగండి, ఒక్కొక్కరుగా చేసుకోండి. మిత్రులు శ్రీనివాస్ గౌడ్ గారు తొందరపడదు. సత్కారం చేసుకుంటున్నారు. శ్రీకృష్ణ భగవానుడికి జై శ్రీకృష్ణ. లోక్నాథ్ రెడ్డి గారు
శాల్వాతో స్వామి గారికి గోవింద బోలో హరి గోపాల్ బోలో 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 రాధారమణ హరి గోపాల్ బోలో. ఆత్మకూరు నుంచి శ్రీరామ్ గారు భగవద్గీత ఫౌండేషన్ కి 5,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. వారికి ధన్యవాదాలు. కన్మెట నుంచి హరిత గారు కూడా 5,000 ఇవ్వడం జరిగింది. ఆమె కూడా ఒకసారి క్లాస్. ₹10,016 స్వాతి ఫోటో స్టూడియో వాళ్ళు. ఒక్కసారి వాళ్ళకి బిగ్ క్లాస్ సార్.